ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రీత్యా ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీరు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. నిన్నటి వరకు ఏర్పడినటువంటి విఘ్నాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార రీత్యా కూడా ఒప్పందాలలో అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. బంధువుల ద్వారా మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యాలు ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. కార్యనిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకునేటువంటి సాధనాలు పరిశీలించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు జాప్యంతో నెరవేరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. వ్యాపార రీత్యా అనువైనటువంటి మార్పులు చేతికి అందుతాయి. సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్వహించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు స్త్రీలకు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని ఆలస్యంగా సంపాదించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు తారుమారైనప్పటికీ మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు గృహంలో తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు కూడా ఆకస్మికంగా తారసపడతాయి. విజయాల్ని సాధించగలిగేటువంటి పట్టుదల ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. సభల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ లావాదేవీలు ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది. విద్యారంగం వారికి ప్రేరేపణ ప్రారంభమవుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు.
వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకే చేసేటువంటి సాధన ప్రక్రియలు ప్రారంభమవుతాయి. నూతన విధానాలతో కూడినటువంటి వ్యవహార శైలి అవలంబింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. నూతన వ్యాపార ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ సఖ్యత లోపిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. వ్యాపార ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు సొంతమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వ్యాపార నూతన ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.